హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనం 30వ ఎపిసోడ్కి అడుగు పెట్టబోతున్నాం. మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానందయు గారికి, భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మనికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ అద్భుతమైనటువంటి శ్లోకంలోకి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. మరి భగవద్గీత 3వ అధ్యాయము 8వ శ్లోకము. నియమితం కురు కర్మత్వం కర్మజాయో హే కర్మణః శరీరయాత్రాపిచతే న ప్రసిద్ధేధ కర్మణః. మై డియర్ ఫ్రెండ్స్, బీజాక్షరాలతో కూడుకున్నటువంటి అక్షరాలు పలకండి. నియతం కురు కర్మత్వం కర్మజాయో హ్య కర్మణః శరీరయాత్రా పిచతే న ప్రసిద్ధే ధ కర్మణః. వెరీ గుడ్. తాత్పర్యం ఏమనగా, నువ్వు శాస్త్ర విహితమైన కర్తవ్య కర్మలను ఆచరించు. అంటే శాస్త్ర సమ్మతమైనవి, అంటే విధికి వ్యతిరేకంగా ఎప్పుడు కర్మలను చెయ్యకు అని అర్జునుడితో శ్రీకృష్ణ పరమాత్మ సెలవిస్తున్నాడు. అర్జునుడికే కాదు ఆ విషయాలని చెప్తుండేది, మనందరికీ. 5000 సంవత్సరాల కిందటిది భగవద్గీత. ఈ రోజుటికి భగవద్గీత మనకి ఒక రోల్ మోడల్గా ఉంటుంది, పర్సనాలిటీ డెవలప్ బుక్గా ఉంటుందంటే అర్థమేమి? మన గురించి మాట్లాడుతుంది గీత. అర్జునుడికే ఇంటే ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయేది. మనందరి కోసము 5000 సంవత్సరాల తర్వాతనే కాదు, మరి రాబోయే 50 లక్షల సంవత్సరాలు, కోటి సంవత్సరాల తర్వాత అయినా అందరికీ కావలసిన సమాచారం అందులోనే ఉంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, 10 సంవత్సరాలకు ఒకసారి పాఠ్యాంశాలు మారుస్తూ వస్తారు. ఎందుకంటే కాలమాన యాన పరిస్థితుల్లో అన్ని మార్పులు చేర్పులను పెట్టుకొని పిల్లలకు ఎటువంటి చదువు అందించాలి విద్య అని ప్రాపంచికంగా అన్ని స్కూళ్ళలో, కాలేజీలో ఒక సిస్టమ్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఇద్దరు కలిసి కూర్చొని అన్ని రకాలుగా పిల్లల పాఠ్యాంశాలను మారుస్తారు ప్రతి 10 ఇయర్స్కి ఒకసారి. మరి 5000 సంవత్సరాల నుంచి ఒక్క శ్లోకం కూడా మార్చాల్సిన అవసరం లేకుండా భగవద్గీత ఉంది. 700 శ్లోకాలు ఇప్పటి వరకు ఒక్క శ్లోక తీసేసేది లేదు, ఒక శ్లోక యాడ్ చేసింది లేదు. మరి మానవుడు చేసినదైతే మరి మన పరిధి కొంతవరకే ఉంటుంది. శ్రీకృష్ణ భగవాన్ రచించినటువంటి భగవద్గీత కాబట్టే ఇప్పటికీ కాదు ఎప్పటికీ మార్చాల్సిన అవసరం లేనిది భగవద్గీత. అంత శక్తివంతమైన భగవద్గీతను నాకు శ్లోకం రాదు అని మనమందరం నాతో పాటు ఎన్నో సంవత్సరాలు వృధా చేశాము. మరి మనము పట్టుకోవాల్సింది తాత్పర్యాన్ని, ధ్యాన వివరణను. అది పట్టుకుంటే మన జీవితాలు సుఖమయమవుతాయి, ఆనందమయమవుతాయి. మనతో పాటు మన చుట్టూ ఉన్న వారికి కూడా మనశ్శాంతినిచ్చిన వాళ్ళం అవుతాము. మరి ఇక్కడ ఏం చెప్తున్నారు? నువ్వు శాస్త్ర విహితమైన కర్తవ్య కర్మలను ఆచరించు అంటే శాస్త్ర సమ్మతమైనవి చెయ్యి. అంటే ఎవరికి ఇబ్బంది కలిగించేవి ఉండరాదు. కర్మలు చెయ్యకుండా ఉండడం కన్నా, చాలామంది అంటారు ఇది చేస్తే రైటా తెలియదు, అది చేస్తే తెలియదు. కొంతమంది నువ్వు చేసినది రైటు అంటారు, కొంతమంది నువ్వు చేసినది తప్పు అంటారు. ఎందుకు వచ్చినది సమస్య? నేను ఏది చెయ్యను, నేను గమ్మున ఉంటాను అనేవారు ఉంటారు. మరి ఇక్కడ ఏం చెప్తున్నారు కృష్ణ అంటే, నువ్వు శాస్త్ర విహితమైన, శాస్త్ర సమ్మతమైనటువంటి శాస్త్రానికి విరుద్ధంగా నువ్వు ఏ కర్మలు చెయ్యొద్దు. మరి కర్మలు చేయకుండా ఉండడం కన్నా నువ్వు ఎందుకు వచ్చినదిలే, నేను ఏం చేస్తే ఏమొస్తుందని చెయ్యకుండా మాత్రం ఉండొద్దు అర్జున. కర్మలు చేయడమే ఉత్తమం. ఏదో ఒక పని చేస్తూ ఉండు, నీకు తెలిసినది, నీకు వచ్చినది చేస్తూ ఉండు. అది ఏమేమి కర్మలు కూడా అద్భుతంగా ధ్యాన వివరణలో ఉంది. కాస్త ప్రశాంతంగా ఉంటే అన్ని వివరంగా మీకు అర్థం చేసుకుంటారు. కర్మలు చేయకపోతే నీ శరీర యాత్ర కూడా సిద్ధించదు. నువ్వు కర్మలు చేయకపోతే నీవు భూమి మీదకి వచ్చినది ఎందుకు? నీ శరీర యాత్ర కూడా ఎంత అద్భుతంగా వివరించారు చూడండి. నీ శరీర యాత్ర కూడా సిద్ధించదు. నువ్వు ఎందుకు వచ్చావు భూమి మీదికి? ముక్త పదం పొందడానికి వచ్చావు. ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకోవాలని లైన్లో నిలబడి శరీరధారి అయి భూలోకానికి వచ్చి మాయలో పడిపోయి చెయ్యకూడని పనులు చేస్తున్నావు. చెయ్యకూడనివి అంటే అసలే చెయ్యను అంటున్నావు. అలా కాదు, శాస్త్ర సమ్మతమైన కర్మలు చెయ్యి. కర్మలు చెయ్యకుండా మాత్రం ఉండొద్దు. తెలిసో తెలియకో ఏది కావాల్స్తే అది మాత్రం చెయ్యి, చెయ్యకుండా మాత్రం ఆగిపోరాదు.
నీకు ఏది ధర్మం అనిపిస్తుందో దాని ప్రకారం చెయ్యని కూడా మనకి ఇక్కడ సెలవివ్వడం జరిగింది. ధ్యాన వివరణ రూపంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకి ఏం చెప్పారో ఇప్పుడు నేను మీకు తెలియపరుస్తాను. జీవితం సజావుగా జరగడానికి గాను చెయ్యవలసిన కర్మలను నియమిత కర్మలు అంటారు. జీవితం సజావుగా సాగాలి. జీవితం అంటే మనమొక్కరమే కాదు. జీవితం అంటే జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు, అత్తమామ, ఇరుగు పొరుగు, కుటుంబం, సంఘం ఇన్ని మిళితమై ఉంటాయి. మరి జీవితం సజావుగా జరగడానికి గాను చెయ్యవలసిన కర్మలను నియమిత కర్మలు అంటారు. ఖచ్చితంగా చేయవలసినవి. మరి వాటిని తప్పించుకొని పోలేవు. విహిత కర్మలు చేసినా చేయకపోయినా పోయేటివి. కర్తవ్య కర్మలు అంటే డ్యూటీ ఈజ్ ద గాడ్ అంటారు కదా, ఇంకా తప్పదు చెయ్యవలసినదే అటువంటి కర్మలు. ఏమి నియమిత కర్మలు, విహిత కర్మలు, కర్తవ్య కర్మలు. వారి వారి పరిస్థితులకు అనుగుణంగా ఎవరి కర్తవ్య కర్మలు వారికి ఉంటాయి. మనుషులమే అందరము, కానీ ఒక్కొక్కరి కర్తవ్య కర్మలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. రైతు కర్మ పొలానికి వెళ్ళాలి. మరి స్కూల్ టీచర్ జాబ్, గురువు బాధ్యతగా ఒక టీచర్ ఏం చేస్తాడు, పిల్లలకి స్కూల్కి వెళ్ళి పాఠాలు చెప్పాలి. వ్యాపారం చేసే అతను వెళ్ళి చక్కగా తన షాప్ తెరుచుకొని తన వ్యాపారం కిరాణమో బట్టల షాపో ఎన్నో రకాల వ్యాపారం, హోటల్, ఎన్ని వందల వేల రకాల షాప్. ఆ ఆ వర్తకుడు వర్తకం చేయాలి. ఇంటి ఇల్లాలు తన పరివారాన్ని బాగా చూసుకోవాలి. విద్యార్థి కాలేజీలకు స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకోవాలి. వృద్ధుడు ప్రశాంతంగా తన ఇంట్లో ఉండి ఎవరైనా అడిగితే సలహా ఇవ్వాలి, లేకపోతే గమ్మున హాయిగా ప్రశాంతంగా తన పని తని చేసుకోవాలి. ఇలా చక్కగా వివరిస్తూ వచ్చారు. నియమిత కర్మలు, విహిత కర్మలు, కర్తవ్య కర్మలు అంటారు. వారి వారి పరిస్థితులకు అనుగుణంగా ఎవరి కర్తవ్య కర్మలు వారికి ఉంటాయి. వారి వారి పరిస్థితులకు అనుగుణంగా ఎవరి కర్తవ్య కర్మలు వారికి ఉంటాయి. అవి ఆచరించడం వల్ల స్వధర్మం అవుతుంది. నీ స్వధర్మాన్ని నువ్వు తప్పొద్దు. నేను ధ్యానం చేస్తాను, నాకు ఎవ్వరితో సంబంధం లేదు, నేను వంట చెయ్యను, పని చెయ్యను, మిమ్మల్ని చూసుకోను, నేను షాపుకి పోను, రైతునైతే నేను వ్యవసాయం చేయను, నేను టీచర్ని అయితే నేను స్కూల్కి వెళ్ళి పిల్లలకి పాఠాలు చెప్పను, వ్యాపారవేత్త అయితే నేను అంగడి తెరుచుకోను, విద్యార్థి అయితే నేను స్కూల్కి వెళ్ళను, పాఠాలు నేర్చుకోను, పరీక్షలు రాయను, నాకు ధ్యానమే ముఖ్యమని కాదు. ఎవరు చేయాల్సిన వాళ్ళ కర్తవ్య కర్మలను ఆచరించాలి. కర్మ చేయకుండా ఉండరాదు. కర్మలు చేయకపోవడం అకర్మ అవుతుంది. అంటే కర్మలు చేయకుండా ఉండరాదు, అది అకర్మ అవుతుంది. ఏమి కర్మ చేయని స్థితికి చేరుకుంటావు. కర్మలను త్యజించడం అంటే కర్మలను చెయ్యడమే మేలు, కర్మలు చెయ్యకుండా ఉండడం కంటే. కొంతమంది అంటారు ఇది చేస్తే పాపం అంటారు, ఇది చేస్తే పుణ్యం అంటారు, లేదు ఇది చేస్తే పుణ్యాన్ని కూడా పాపం అంటారు. కొంతమంది ఇది రైట్ అంటారు, కొంతమంది అది రైట్ అంటారు. ఎందుకు వచ్చిన కష్టము, ఎందుకు వచ్చిన మనకు అర్థం కాని పరిస్థితి, నేను ఏది చెయ్యను అని అనేవారు ఉంటారు. అందుకని ఇక్కడ కృష్ణ చక్కగా చెప్తున్నారు, కర్మలను త్యజించడం కంటే కర్మలను చేయడం మేలు. నీకు ఏది తోస్తే అది చెయ్యి, చెయ్యకుండా మాత్రము ఉండరాదు. కింద చాలా క్లారిఫికేషన్ ఉంది, డోంట్ వరీ. క్లారిఫికేషన్ లేని కృష్ణ ఎప్పుడూ చెప్పడు. తక్కువ కర్మలు చేయడం కన్నా ఎక్కువ కర్మలు చేయడం అనేది ఉత్తమం. ఏదో చేద్దామంటే చేద్దాం అనేది కాదు. ఎంత వీలైతే అంత ఎక్కువ కర్మలు చెయ్యి. కర్మ అంటే పని మాస్టర్స్. నా కర్మ కాలింది, నా దేవుడు, నా బ్రహ్మదేవుడు నా కర్మ ఇలా రాసి పెట్టాడు, అది కాదు. బ్రహ్మదేవుడికి మన మీద ఏం పగ ప్రతీకారాలు లేవు. కర్మ అంటే మనము మన జీవితంలో మనమే ఏరి కోరి ప్రతి నిమిషాన్ని ప్రతి సెకండుని ఎంచుకొని వచ్చాము ఇక్కడికి వచ్చి పరనిందలు చేస్తున్నాము భగవంతుని మీద, తల్లిదండ్రుల మీద, స్నేహితుల మీద. మన కర్మకు మనమే కారణం. మన జీవితంలో వచ్చేటువంటి సర్వానికి సమస్తానికి మనమే కారణం. అందుకని తక్కువ కర్మలు చేయడం కన్నా ఎక్కువ కర్మలు చేయడం అన్నది ఉత్తమం. ఎందుకనేది కూడా మనకు తెలుసుకుంటాం. ఎక్కువ కర్మలు చేయడం కన్నా ఇంకా ఎక్కువ కర్మలు చేయడం అనేది ఉత్తమోత్తమం. కృష్ణ మనల్ని ఊరికే ఉంచుతున్నారా? ఎక్కువ కర్మలు చేయకన్నా ఇంకా ఎక్కువగా చాలా కర్మలు, ఎక్కువ కర్మలు చేయడం కన్నా ఇంకా ఎక్కువ కర్మలు చేయడం అనేది ఉత్తమోత్తమం అని చెప్తున్నారు. మరి పనులు మానేసి కూర్చుంటే శరీర పోషణ జరిగేదిలా? ఫర్ సపోజ్ భూమి దున్నాలంటే ఏం కావాలా? ఎద్దులు కావాలి. ఎద్దులకు వాటికి అవి వేస్తారు, గుంజలు వేస్తారు. అయ్యో దానికి నొప్పేస్తుంది, నేను చెడు కర్మ చేస్తున్నాను, చెయ్యకూడదేమో, నేనేం చెయ్యను. భూమి దున్నుతున్నాను, భూమికి నొప్పేస్తుందేమో, నేను చెయ్యను.
ఇలా రకరకాల అనుమానాలతో చేయవలసినవి కూడా చేయడం మానేస్తున్నాం. అందుకనే స్వధర్మాన్ని విడనాడొద్దు. నువ్వు ఒక వ్యాపారవేత్తవైతే వ్యాపారం చెయ్యి, రైతువైతే చక్కగా భూమిని దున్ని పంటలు పండించు, ఓ ప్లంబర్‌వైతే చక్కగా నీ కర్తవ్యాన్ని చెయ్యి, విద్యార్థివైతే నీ పనిని నువ్వు చేసుకో, ఇంటి ఇల్లాలువైతే నీ పరివారాన్ని చక్కగా చూసుకో. వాటిని మానివేయమని ఎక్కడా ఏ జ్ఞానము, ఏ భగవద్గీత, ఏ పురాణము, ఏ వేదము, ఏ ఉపనిషత్తు మనకి చెప్పలేదు. అది గుర్తుపెట్టుకోవాలి, మరవరాదు. ఎక్కువ కర్మలు చేయడం కన్నా ఇంకా ఎక్కువ కర్మలు చేయడం అనేది ఉత్తమోత్తమం. ఎందుకు చెప్పారు? వాటి వల్ల నువ్వు సద్గతి పొందుతావు. త్వరితగతిన ముక్తి పొందుతావు. పనులు మానేసి కూర్చుంటే శరీర పోషణ జరిగేదెలా? నేనే పని చేయనని కూర్చుంటే మనల్ని పోషించేవాడెవరు? ఇంటి యజమాని ఉన్నాడనుకోండి, నేను ఏ పని చేస్తే ఏ కర్మ వస్తుందో, ఏం చేస్తే ఏమొస్తుందో, నేను ఏ పని చేయను, నేను గమ్మున కూర్చుంటానంటే కుటుంబాన్ని పోషించేదెవరు? భార్యని, పిల్లల్ని, అమ్మ నాన్నను ఎవరు పోషిస్తారు? అది సరికానిది కదా! మరి ఎక్కడికి తీసుకుపోతాం మనం లోకాన్ని, అందరినీ? అది కాదు ఎప్పుడు భగవద్గీత చెప్పిన, పురాణాలు చెప్పినా సరికానివి చెయ్యొద్దు అని చెప్తది గానీ, సరి అయినవి ఎప్పుడు చెయ్యొద్దు అని చెప్పదు. పనులు మానేసి కూర్చుంటే శరీర పోషణ జరిగేదెలా? జీవనయాత్ర సాగేదెలా? ఈ జీవనం ఎలా సాగేది? మరి ప్రతి ఒక్కరు ఎవరు చేయాల్సిన వాళ్ళు చక్కగా చెయ్యాలి. ఈ జీవనం సాగాలంటే ఎవరు చేయాల్సిన బాధ్యతగా వాళ్ళ పనులు వాళ్ళు శ్రద్ధగా చెయ్యాలి. ఎక్కడ ఆగిపోవడానికి వీల్లేదు. సృష్టి ధర్మం కాదు. ఎవరము ఏ పని మీదొచ్చామో ఆ పనులు వాళ్ళము మనసా వాచా కర్మను శ్రద్ధ పెట్టి చేసుకుంటూ పోవాలి. ఆగిపోవడానికి ఇక్కడ ఎవరికీ హక్కు లేదు. మనము సరి అయిన దోవలో వెళ్ళాలి. సరికాని దోవలో వెళ్ళరాదు. పనులు మానేసి కూర్చుంటే శరీర పోషణ జరిగేదెలా? జీవనయాత్ర సాగేదెలా? కర్మాచరణ మానేస్తే బద్ధకం, సోమరితనం అలవాటవుతుంది. కర్మాచరణ మానేస్తే ఏ కర్మ ఎందుకొచ్చినదిలే బాబు, ఈ కర్మ చేస్తే తప్పు అంటున్నారు, ఆ కర్మ చేస్తే తప్పు అంటున్నారు. మొన్న నేను ఒక సత్సంగానికి వెళ్ళాను. తప్పు ఏ పని చేస్తున్నా అంటే కర్మ పని చేసావంటే తప్పు, పాపము మూట గట్టుకుంటా ఉంటున్నాడు. ఎందుకొచ్చినది గమ్మున కూర్చుంటే అయిపోదా? అని అనుకోవడం మూర్ఖత్వం, అజ్ఞానం. మరి కర్మాచరణ మానేస్తే బద్ధకం, సోమరితనం అలవాటై ఆరోగ్యము, బుద్ధి కూడా చెడే అవకాశం ఉంది. చూడండి, మనం చక్కగా పొద్దున్న లేచిన నుంచి మన పూర్వము చక్కగా మగవారైతే బయటికి వెళ్ళి వాళ్ళ పొలం పనులు చేసుకుంటూ ఉండేవారు. ఫ్రెష్ ఎయిర్, చక్కగా శరీరానికి శ్రమించేవారు. శ్రీమూర్తులైతే కల్లాపు చల్లి, ముగ్గులు పెట్టి, ఇల్లు శుభ్రం చేసుకొని, సామాన్లు పాత్రలు శుభ్రం చేసి, చక్కగా స్నానం చేసి, వంట వండి, బిడ్డల్ని, ఇంట్లో వాళ్ళని బాగా చూసుకునేవారు. ఇప్పుడున్న పరిస్థితులు ఉరుకులు పరుగులు, ఉరుకులు పరుగులు. మరి ఏం సాధిస్తున్నాము అంటే మనశ్శాంతి ఉందంటే అది కూడా లేదు అంటున్నారు. మరి ఆరోగ్యము, బుద్ధి కూడా ఎలా చెడుతాయి అంటే కర్మాచరణ మానేస్తే బద్ధకం వస్తుంది. బద్ధకం వస్తే సోమరితనం అలవాటవుతుంది. ఏ పని చేయడానికి నీ శరీరం సహకరించదు. పూర్వము మన నానమ్మలు, అమ్మలు ఎన్నో పనులు చేసుకునేవారు. అవునా కాదా? నాకు చిన్నగున్నప్పుడు బాగా గుర్తుంది. మా ఇంట్లో పనులన్నీ 11 గంటలకు మ్యాక్సిమం బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అన్నీ ప్రిపేర్ చేసేవారు. మేము స్కూల్‌లోకి వెళ్ళేవారం. మా బాబాయి, మా నాన్నగారు, మా తాతగారు షాప్‌కి వెళ్ళిపోయేవారు. మా నానమ్మ, మా అమ్మ, మా పిన్నమ్మ గారు కూర్చొని చక్కగా వారికి కావాల్సినంటే నెలవారీ సరుకుల్ని శుభ్రం చేసుకోవడం, పొళ్ళు చేసుకోవడం, ఈ విధంగా ఇసిరేటివి, దంచేటివి అన్నీ ఉండేటివి. చాలా బోలెడంత పనుండేది. ఇప్పుడు వాషింగ్ మిషన్‌లొచ్చాయి, మిక్సీలొచ్చాయి, గ్రైండర్‌లొచ్చాయి, టీవీలొచ్చాయి, కుక్కర్‌లొచ్చేసాయి. అన్నిటిని నిమిషాల్లో. అప్పుడు ఒక పని వంట చేయాలంటే 3 గంటలు, 2 గంటలు పట్టేది. పరివారం కూడా ఎక్కువగా ఉండేది. ఒక ఇంట్లో 10 మంది దాకా ఉండేవారు. ఇప్పుడు గట్టిగా అంటే 2-3 పిల్లలు కూడా హాస్టల్‌లో ఉంటారు కదా! మరి తక్కువ పనయిపోయింది. మనశ్శాంతి కూడా తక్కువైపోయింది. మనశ్శాంతి ఎక్కువ ఉండాలి కదా! లేదు. మరి అది కూడా మానేస్తే ఏమైపోతుంది? బద్ధకమవుతుంది. ఈ మధ్య కాలంలో గురువులు చెప్తూ ఉన్నారు. సైకిల్ తొక్కడానికి నామోషి. అదే పనిగా జిమ్‌కి వెళ్లి సైక్లింగ్ చేస్తున్నారు. ఆడ 2000 పెట్టి సైక్లింగ్ చేస్తారు. ఇక్కడ చక్కగా ఒక సైకిల్ పెట్టుకొని పొల్యూషన్ కాకుండగా, వాతావరణం పాడు కాకుండగా సైకిల్ తొక్కండి అంటే నామోషి అంటున్నాం. చిన్న చూపుగా చూస్తున్నాం. మరి బద్ధకం అవునంటారా? కాదంటారా? ఆ బద్ధకం ద్వారా మనం మన అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నాం. వాటి కోసం మనం జిమ్‌లకు పోతున్నాం. అక్కడ డబ్బులు ఖర్చు పెడుతున్నాం. మరి మన మూర్ఖపు ఆలోచనలు ఇలా ఉంటాయని ఇక్కడ సెలవివ్వడం జరిగింది. పనులు మానేసి కూర్చుంటే శరీర పోషణ జరిగేదెలా? జీవనయాత్ర సాగేదెలా? కర్మాచరణ మానేస్తే బద్ధకం, సోమరితనం అలవాటవుతుంది.
ఆరోగ్యము, బుద్ధి కూడా చెడే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా చెడుతుంది. పొద్దున్నే లేసి మన పనులు మనం చేసుకుంటే యాక్టివ్‌గా ఉంటాము. మరి అర్లీ టు బెడ్, అర్లీ టు రైజ్ అంటారు. ఎంతోమంది మహానుభావులు, గురువులు చెప్పే సందేశం కూడా అదే. నువ్వు ఆరోగ్యంగా, సంపూర్ణవంతమైన ఆరోగ్యవంతుడిగా ఉండాలి, చలాకీగా ఉండాలి, నీ పనులను బాగా చేసుకోగలగాలి అంటే సూర్యాస్తమయానికి ముందే భోజనం చేయాలి. సూర్యాస్తమయం తర్వాత భోజనం చెయ్యరాదు. తొందరగా పడుకోవాలి. సూర్యుడు ఉదయించక ముందుకే లేవాలి అని చెప్తారు. మనము పడుకునేది ఏ 2కో, 3కో అంటే మొబైల్స్, వాట్సాప్, స్టేటస్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్, రీల్స్ తిప్పుతూ, తిప్పుతూ గంటలు గడిపేస్తాము. అక్కడ ఏమి పొందేది ఏమి లేదు. ఒకప్పుడు ఒక వార్తలు వచ్చేటివి న్యూస్. హాఫ్ అన్ అవర్ న్యూస్ వింటే ఎంతో జ్ఞానం వచ్చేది. ఇప్పుడు ఆ రీల్స్ నేను కూడా చూస్తాను రీల్స్. చూసినాక ఒక గంట తర్వాత అనుకుంటాను ఏమేమి చూసామంటే ఒకటో, రెండో, మూడో గుర్తుకొస్తాయి. గంట సేపు చూసింటాము. ప్రతి రీల్ 30 సెకండ్సే ఉంటుంది. అంటే మన బుద్ధి ఎక్కడికి పడిపోతుంది? అదే వార్తలు చూసినప్పుడు ఎన్ని విషయాలు గుర్తుకొచ్చాయి, ఎన్ని విషయాలు తెలిసేటివో, ప్రపంచంలో ఏమేమి నలుదిక్కులో ఏం జరుగుతుంది తెలుసుకోవాలి కదా! మనం ఎక్కడ ఉంటున్నాం? ఎక్కడ వరదలొచ్చాయి? ఎక్కడ ఆపదలు జరిగాయి? ఎక్కడ ఏమి గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకుంది? అన్న అవగాహన ఉండాలి కదా! బద్ధకిస్తే ఎలా? శరీరం బద్ధకిస్తే ఏమవుతుంది? కుటుంబం కూడా చెడుతుంది. బాంధవ్యాలు కూడా చెడుతాయి. బంధాలను వదిలేయి, బాంధవ్యాలను వదిలేయి, నీ పనులను వదిలేయి అని కాదు ఈడ కృష్ణ చెప్తుండేది. ఆ విషయం కూడా చెప్తాడు. ఎలాంటి కర్మలు ఏ స్పృహతో చేయాలని కూడా చెప్తాడు. ఒక్క 2 నిమిషాలు ఆగండి మరి. ఆరోగ్యం, బుద్ధి కూడా చెడే అవకాశం ఉంది. నిజానికి కర్మలు చేయకపోతే భౌతిక కాయం కూడా నిలవదు. అంటే శరీరం కూడా ఎక్కువ రోజు నిలవదు. ఎప్పుడు చక్కగా ఆ దివాన్ మీదనో, సోఫా మీద పడుకొని టీవీలో రిమోట్ పట్టుకొని తిప్పుతూ జొమాటోనో లేకపోతే ఇంకేదో ఒకటి ఆర్డర్‌లు పెట్టుకుంటూ వాటి నుంచి చక్కగా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ శరీరం ఊబకాయమైపోయి, అనారోగ్యాల పాలైపోయి, మరి శరీరం లెయ్యడానికి, కూర్చోవడానికి గూడా కష్టమైనప్పుడు బీపీలు, షుగర్‌లు, థైరాయిడ్‌లు రకరకాల అనారోగ్యాలు వచ్చినప్పుడు ఈ భౌతిక కాయం ఎందుకు నిలుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్. అందే చెప్తున్నారిక్కడ. నిజానికి కర్మలు చెయ్యకపోతే భౌతిక కాయం కూడా నిలవదు. కనుక కర్మలు చేయడంలో సోమరితనం ఎప్పుడు తగదు. ఎప్పుడూ కర్మలు చేయడంలో సోమరితనం పనికిరాదు నాయనా అని చెప్తున్నాడు. పోస్ట్‌పోన్‌మెంట్ చెయ్యను, నా వల్ల కాదు, మనకు సంబంధించినది కాదులే. అప్పుడు ఇంట్లో ఏదైనా కార్యం జరిగితే అందరూ బాధ్యతలు పంచుకునేవారు. ఇప్పుడు అడుగుతే కానీ ఒకరికొకరు సహాయం చేసుకోలేని స్థితిలో ఉన్నాము. మరి అదే చెప్తున్నా. కనుక కర్మలు చేయడంలో సోమరితనం ఎప్పుడూ తగదు. ఎలాంటి కర్మలు చేయాలో తెలుసుకొని అలాంటి కర్మలే చేయాలి. ఇక్కడ లాక్ చేశారు కృష్ణ మనల్ని. ఎలాంటి కర్మలు చేయాలో తెలుసుకొని అలాంటి కర్మలు చేయాలి. కర్మలు చేయడంలో అవి ఏంటివి అంటే కూడా చూడండి, శాస్త్ర సమ్మతమైన కర్మలే చేయాలి అంటే మంచి కర్మలు చేయాలి. ఇతరులకు నష్టపరచంది కష్టపెట్టని కర్మలు అంతే. అంతకుమించి ఏమీ లేదు. నువ్వు కర్మలు చెయ్యకుండా ఉండొద్దు. కర్మలు చెయ్యకుండా ఉండొద్దు. కర్మలు చేస్తూనే ఉండు. ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. ఇంకా ఎక్కువ చేస్తే మంచిది. అంటూ చివరికొచ్చే లోపల ఏమైపోయింది? శాస్త్ర సమ్మతమైన కర్మలే చెయ్యి. అంటే మంచి కర్మలే చెయ్యి. ఇతరులకు నష్టపెట్టేది, కష్టపెట్టేది, సృష్టికి విరుద్ధమైనది, సమస్త జీవకోటిలో ఏ జీవికి ఇబ్బంది పెట్టినా నీ కర్మ పెరిగిపోతుంది. పాపపు కర్మ పెంచుకోవద్దు. ఎంత అద్భుతంగా సెలవిచ్చాడు చూడండి. అప్పుడు మనకు స్పృహ ఉంటుంది. కర్మ అంటే కూడా గుర్తుపెట్టుకోండి. ఏది మంచి, ఏది చెడు అనేది మనకు అనుమానం వస్తుంది. మరి గురువుగారు ఏమని చెప్పారు? మంచి కర్మ అంటే నీకు ఎవరు ఏది చేస్తే హాయిగా అనిపిస్తుందో, మంచిగా అనిపిస్తుందో, సౌలభ్యంగా అనిపిస్తుందో అది ఇతరులకు చెయ్యి. ఇతరులు ఏది చేసి నీకు కష్టంగా అనిపిస్తుందో, నష్టంగా అనిపిస్తుందో, బాధగా అనిపిస్తుందో, తీరని దుఃఖంగా అనిపిస్తుందో అది ఇతరులకు చెయ్యొద్దు. వెరీ సింపుల్. ఇతరులకు కష్టపెట్టొద్దు, నష్టపెట్టొద్దు అని చెప్తున్నారు. ఏమి చేసినా కూడా మన కర్మలో అవి ఒక్కటి చూసుకోవాలి. నా స్వలాభం కోసం నేను చేసుకుంటూ ఇతరులు ఎంత నష్టపోయినా నాకు సంబంధం లేదు అని బయట ప్రపంచ వ్యవహారశీలి ఇలా సాగుతుంది. ఆత్మజ్ఞానం ఉన్నవాడు ప్రతి కర్మను ఆచితూచి అడుగు వేస్తాడు. ఈ కర్మ వల్ల నా చుట్టూ ఉన్న సమస్త జీవకోటికి నాకు తినాలనిపిస్తుంది. నేను నాన్ వెజ్ ఎందుకు తినకూడదు? నేను నలుగురిని పోషిస్తున్నాను అంటారు కొంతమంది. హోటల్ కావచ్చు, చికెన్ షాపులు కావచ్చు, మటన్ షాపులు కావచ్చు. నేనున్నాను కాబట్టి వాడు బతుకుతున్నాడు అంటారు. నువ్వు ఉన్నావు కాబట్టి వాడు ఒకరిని చంపుతున్నాడు. మరి చాలామంది వాదిస్తారు. మరి కర్మ మంచి కర్మ చెయ్యి అంటే ఇదే అనమాట. నువ్వు
చక్కగా నీకు భగవంతుడు ఎన్నో లతలు, తీగలు, కాయలు, దుంపలు, దినుసులు, రకరకాల యొక్క పంటలు నీ చేతికిచ్చాడు. కానీ మనం వెళ్ళి తినకూడని ఆహారాన్ని తింటూ వాటికి మరణానికి, వాటి మృత్యువుకు, వాటి యొక్క బాధకు, వాటి యొక్క స్వేచ్ఛను హరించేస్తున్నాం. ఆ కర్మ ఎవరిది? మనదే మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్. అది తెలియకుండగా వాడు పెట్టాడు కాబట్టి నేను తింటున్నాము అంటున్నాము. గురువులు చెప్తున్నారు నువ్వు తింటున్నావు కాబట్టి వాడు పెట్టాడు అని చెప్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. శాస్త్ర సమ్మతమైన కర్మలే చేయాలంటే ఇతరులకు నొప్పి కలిగించింది అంటే చెట్టుకు, చేమకు, జంతువుకు, మానవుడికి 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవరాశికి నష్టం, కష్టం కలిగించరానిది. అకర్మలు, సత్కర్మలు, నిష్కామ కర్మలైతే ఇంకా మంచిది. ఆ కర్మలు అంటే ఏవైతే ఆ కర్మలు చేస్తున్నావో అవి సత్కర్మలు అంటే సరైన కర్మలైతే. నిష్కామ కర్మలు అంటే చేస్తావు కానీ ఫస్ట్ వన్ ఏమి సత్కర్మలై ఉండాలి, మంచి పనులై ఉండాలి. వెరీ గుడ్. నిష్కామ కర్మ అయితే కర్మ చేస్తావు కానీ నేను చేస్తే నా వల్ల వాళ్ళు బాగుపడ్డారు, నేను వీళ్ళకి సహాయం చేశాను, అక్కడ అన్నదానం చేశాను, ఇక్కడ పిల్లలకి స్కూల్లో చదివించాను, అనాథ శరణాలయం కట్టించాను, వృద్ధాశ్రమానికి డొనేషన్లు ఇచ్చాను, రక్తదానం చేశాను, ఇలా పలుమార్లు నీ యొక్క డబ్బును కొట్టుకోకుండా ఉండడం నేను కాదు చేసింది, నా చేత పరమాత్ముడు చేయించాడు అన్న స్థితి ఎరుక ఉంటే అది నిష్కామ కర్మ అవుతుంది. అయితే అదే చూడండి, ఆ కర్మలు సత్కర్మలు, నిష్కామ కర్మలైతే ఇంకా మంచిది. అందుకోసమనే మనకి గరికపాటి గారు ఒక విషయం చెప్పేవారు. ఫర్ సపోజ్ మన ఆదాయం ₹1,00,000 అయితే 50% నీ కుటుంబ పరివారానికి ఖర్చు పెట్టు. ఒక 25% భవిష్య నిధికి దాచుకో. ఎప్పుడు ఏ కష్టం వస్తుందో తెలియదు కాబట్టి. ఒక 25% నువ్వు దాన ధర్మాలు చెయ్యి. 50% నీ కుటుంబాన్ని బాగా చూసుకున్నావు, నీ కుటుంబ సభ్యులు నీ మీద ఫిర్యాదు చేయరు. 25% భవిష్య నిధికి వేయడం వల్ల భవిష్యత్తులో మనకేమన్నా అయితే మన బంధువులు, స్నేహితులు వీడు కుటుంబాన్ని సరిగా చూసుకోలేదు, మా నెత్తిన పేసి పోయాడు అనే మాటలు నిన్ను అనడు. ఒక 25% నువ్వు దాన ధర్మాలు చేయడం వల్ల నువ్వు మరణించిన తర్వాత నీతో పాటు వచ్చేది ఈ 25%. అంటే మరుజన్మలోని జీవితంలో హాయిగా, ప్రశాంతంగా, ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదంటే ఇప్పుడు నువ్వు పంచితే నెక్స్ట్ నువ్వు పొందపడతావు అని. ఇవి కర్మల్లో మనము సత్కర్మలు అంటే ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలి. అన్నీ నేనే తినాలి, నా కుటుంబమే బాగుండాలి అనేది కాకుండా 10 మంది మంచికి చెడు ఏమి తెలుసుకొని సత్కర్మలు అంటే మంచి కర్మలు. అది నిష్కామ కర్మ అయితే మహా అద్భుతం. మళ్ళీ ఇలాంటి మహా అద్భుతమైన విషయాలు ఎవరు చెప్తున్నారు? శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. మరి శ్రీకృష్ణ అమృతం వినాలా వినొద్దా? ఇంత ధ్యాన వివరణ ఎక్కడ ఉంటుంది చెప్పండి? బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనందరి కోసము ఇంత లోతుల్లోకి ధ్యాన వివరణ ఇవ్వడం జరిగింది. నేను ఎన్నో పుస్తకాలు భగవద్గీత తీసి చదివాను. 3-4 లైన్లు ఉంటాయి. ఇస్కాన్ కూడా తీసి చదవండి. మీరు తిరుపతికి వెళ్ళినప్పుడు ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది, ఎక్కడెక్కడనో కాకపోయినా. కర్నూలు అయితే కర్నూలులో ఎక్కడన్నా ఉంటాయి. వాళ్ళవి భగవద్గీత తీసి చదవండి. తాత్పర్యం 3-4 లైన్లే ఉంటాయి. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ 700 శ్లోకాలను మనం చదివి అర్థం చేసుకొని ఆచరణలో పెట్టడం కష్టము అనేసి 104 శ్లోకాలను ఫిల్టర్ చేసి మన చేతిలో పెట్టాడు. మరి అవి కూడా 3-4 లైన్లు కష్టం, అవగాహన చేసుకోకపోతే కష్టమని లోతుల్లోకి వెళ్ళి ఒక యోగీశ్వరుడు చెప్పినది ఒక యోగీశ్వరుడికి అవగతం అవుతుంది. ఏ కోణంలో చెప్పాడు, ఏ ఉద్దేశంతో చెప్పాడు అనేది కృష్ణ చెప్పినది ఒక యోగి చెప్పినది ఒక యోగీశ్వరుడికి అర్థమవుతుంది. అందుకని ఆ యోగీశ్వరుడైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఇంత లోతుల్లోకి వెళ్ళి ఇటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని మనకిచ్చాడు. మరి దీన్ని మనము ఖచ్చితంగా శ్రీకృష్ణామృతం అనే పుస్తకాలను మీరు తెచ్చుకోవాలి. మీ బిడ్డలకి వారసత్వ సంపదగా ఇవ్వాలి. రోజు 2 శ్లోకాలు ధ్యాన వివరణ తాత్పర్యం మీద ఫోకస్ చేయండి. శ్లోకం రాకపోయినా పర్వాలేదు, మీనింగ్ తెలుసుకొని ఆచరించమంటున్నాడు కృష్ణ. నీవు 100 శ్లోకాలు బట్టి అప్పచెప్పినా అందులో అంతరార్థం ఏముందో నీకు తెలియకపోతే బూడిదలో పోసిన పన్నీరే నాయనా అని చెప్తున్నాడు. అందుకోసమని అందరు శ్రద్ధగా ధ్యాన వివరణ మీద, తాత్పర్యం మీద ఫోకస్ చేసి మన జీవితంలో మనం చేస్తున్న తప్పొప్పులను దిద్దుకుందాము. మరి ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్కి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ సెషన్ ఇంతటితో స్టాప్ చేస్తున్నాం. మరి ఒక అద్భుతమైన శ్లోకంతో మీ ముందుకు వస్తాం. Okay, my dear friends, my dear masters and my dear gods, thank you so much.